వెల్కమ్ టు మహీ మీడియా. భారత నౌకాదళంలో వివిధ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 270 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులను బట్టి 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదని, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవనున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని, వీరికి మొదటి నెల నుంచే 1,00,000 వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపింది. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్ఎస్సి పేర్కొంది. ఈ పోస్టుల ఎంపికకు అకాడమిక్ ప్రతిభను కొలమానంగా చూస్తామని, యూజీ, పీజీలో ఎక్కువ మార్కులు పొందిన వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తామని తెలిపింది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు వివరించింది. ఎంపికైన అభ్యర్థులకు ఎజిమాల నేవల్ అకాడమీలో 22 వారాల పాటు శిక్షణ, ఆపై సంబంధిత విభాగాల్లో మరో 22 వారాలు శిక్షణ ఉంటుందని తెలిపింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు డిఏ, హెచ్ఆర్ఏ సహా ఇతరత్రా ప్రోత్సాహకాలు కలుపుకొని మొదటి నెల 1,10,000 వేతనం అందుకుంటారని చెప్పింది. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ అభ్యర్థులకు అకాడమిక్ మార్కుల్లో 5% సడలింపు వర్తిస్తుంది. బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కతాలోని ఎస్ఎస్బి ఆఫీసుల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూర్తి వివరాలకు ఈ క్రింది వెబ్సైట్ ను సందర్శించండి. అయితే ఖాళీలు, అర్హతల గురించి తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 60 పోస్టులు. అర్హత ఏదైనా బ్రాంచీలో బీఈ, బీటెక్ లో 60% మార్కులతో ఉత్తీర్ణత. ఎడ్యుకేషన్ బ్రాంచ్ 15 పోస్టులు. అర్హత బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి. టెక్నికల్ బ్రాంచ్ 101 పోస్టులు. ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో 60% మార్కులతో బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయస్సు జనవరి 2, 2001, జనవరి 1, 2005, 2006, 2007 మధ్య జన్మించి ఉండాలి. పోస్టులను బట్టి మారుతుంది. ఫిబ్రవరి 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.